హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈసారి అయితే మేము మట్టి పాత్ర కొన్నాం. సో మట్టి పాత్రలో వంట ఎలా చేసుకోవాలో ట్రై చేద్దామని చెప్పి ట్రై చేసామన్నమాట. సో మీరు చూస్తున్నారు కదా, మీకు ఏ పాటికి అర్థమైపోయి ఉంటుంది. మనం ఏం కర్రీ చేస్తున్నాము? ఎగ్ టమాటో ఆలు కర్రీ చేస్తున్నాం అనమాట. సో మామూలుగా అయితే ఎగ్ టమాటో చేస్తాము. ఈసారి కొంచెం టమాటాలు తక్కువ ఉన్నాయి కదా, నా ఆలు కూడా కొంచెం వేద్దామని చెప్పి వేస్తున్నాను. సో ఇక్కడైతే చిన్న ఆనియన్స్ ఉంటాయి కదా, చిన్న ఆనియన్స్ అవి చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. సో దీంట్లోకి సో యాజ్ యూజువల్గా చేసే వంటేనండి, మీకు అన్నీ తెలిసింటే ఇదే. ఆనియన్స్, పచ్చిమిర్చి కోసి, తర్వాత పసుపు వేసి, ఉప్పు వేసి, ఆలూస్ వేసి, తర్వాత వాటిని కొంచెం మగ్గనిచ్చాక టమోటాస్ వేసి, తర్వాత వాటిని కొంచెంసేపు మగ్గనిచ్చాక నెక్స్ట్ ఏంటో తెలుసు కదా మీకు. మగ్గాక ఏం చేస్తాం? ఇంకొంచెం ఉప్పు వేసి దానికి తగినట్టుగా మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెంసేపు దాన్ని ఇంకా మగ్గనిచ్చాక ఎగ్స్ వేసేసి ఒక 10 minutes అలా వదిలేసామంటే హ్యాపీగా మన కోసం వేడివేడిగా బాయిల్డ్ ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. నాకైతే ఫ్రై ఎగ్ కంటే కూడా బాయిల్డ్ ఎగ్ అంటే చాలా ఇష్టం. మీకు అందరికీ ఏమి ఇష్టమో కామెంట్స్లో చెప్పండి. చూసారుగా మన కర్రీ ఎంత టేస్టీగా ఉంటుందో కదా, మట్టి పాత్రలో చేసుకుంటే. వి ట్రైడ్ ఇట్. మీకు